యోహాను రాసిన సువార్త 19:30 చదువుకున్నాము. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. తర్వాత థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన చివరి మాటలు చాలా చిన్నవే, కానీ మన జీవితాలలో ఎంతో ఇంపాక్ట్ చేసే మాటలు అవి. మాటలు చిన్నవే, కానీ ఫలితం మన హృదయాల్లో మాత్రం చాలా పెద్దది. సో అందులో భాగంగా 6వ మాట మనం చూసుకుందాం. నేను చదువుతాను. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పారు. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పింది సంతృప్తితో, అలాగే ఒక విజయంతో. సంతృప్తితో, ఒక విజయంతో చెప్పిన మాటలు, ఏదో బాధతో కాదు, విజయంతో చెప్పిన మాటలు. అలాగే ఆ విజయాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? మనందరికీ ఇచ్చాడు తన విజయాన్ని. అందుకే తనకు సంతృప్తి. ఆ విజయాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. అందుకే తనకు సంతృప్తి. అందుకనే అంటారా ఈ మాటని ఏమంటారంటే, మనం అందరికీ తెలుసు, విక్టరీ ఆఫ్ క్రై. విజయాన్ని సాధించి అది మనకే ఇచ్చాడు. దట్స్ కాల్డ్ విక్టరీ ఆఫ్ క్రై. అంతేకాదండి, తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి ఆయనకు పని అప్పచెప్తే, యేసుక్రీస్తు వారు కూడా ఏ క్షణం వెయిట్ చేయకోకుండా ప్రతి క్షణము చివరి క్షణం వరకు కూడా అదే పని మీద ఉన్నాడు. చివరి క్షణం వరకు కూడా అదే పని మీద ఉన్నాడు. సో నేనంటాను, హీ వాజ్ ఆన్ మిషన్. ఇంకా చెప్పాలంటే ఏ మ్యాన్ ఆన్ మిషన్. ఏ మ్యాన్ ఆన్ మిషన్. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆ మిషన్లో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు ఎన్నంటే చెప్పలేనని ఉన్నాయి. యోహాను సువార్తలో చివరిలో ఒక మాట ఉంటుంది. ఆయన చేసిన కార్యాలు వివరిస్తే, బుక్కులు రాస్తే ఇట పరచడానికి భూమి సరిపోదంట. అంత గొప్ప కార్యాలు చేశాడు ఆయన. యోహాను సువార్తలో చివరిలో ఉంటుంది, అన్ని గొప్ప కార్యాలు చేశాడు. వాటిలో మనం 3 అంశాలు మాత్రం మనం ఈరోజు గుర్తు చేసుకుందాం. ఆ మిషన్లో ఆయన చేసిన 3 అంశాలు మాత్రం మనం గుర్తు చేసుకుందాం. మొదటిది, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. He did Father's will. He accomplished Father's will. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 38లో ఈ విధంగా ఉంటుంది, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తము. ఆ మిషన్లో మొదటి భాగము ఆయన చిత్తాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తానికి విలువ ఇచ్చాడు. అదే అండి. తర్వాత మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ వాక్యంలో ఆయన ఒక పర్పస్ మీద ఉన్నాడనేసి. He has a purpose. అలాగా తన సొంత ఆలోచనలతో ఎప్పుడు ముందుకెళ్ళలేదు. తన సొంత ఆలోచనలతో ఏది చేయలేదు. సెల్ఫ్ సెంట్రిక్ ఎక్కడా లేదు. జస్ట్ గాడ్స్ విల్. జస్ట్ గాడ్స్ విల్. మొదట అదే. ఉదయం లేవగానే గాడ్స్ విల్. పడుకునే ముందు గాడ్స్ విల్. ఏమన్నా తిన్నావా? నో, డోంట్ కేర్. ఏమన్నా తాగావా? నో, డోంట్ కేర్. మొదట ఆయన చిత్తమే. చూడండి, ఒకానొక సందర్భంలో తన శిష్యులు అడుగుతారు, అయ్యా మీరు తినడానికి ఏమైనా భోజనం కావాలనంటే ఏమంటాడు తెలుసా? చూడండి, యోహాను సువార్త 4:34లో, యోహాను సువార్త 4:34లో ఏమనుందంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు
ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. Is least bother about food and water and personal fulfillment. Never worry about your personal fulfillment. The priority is God's will. చూడండి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నవి. చూడండి, ఆయన ఎంత ఫోకస్డ్గా ఉన్నాడు. He was on mission, man on a mission, man on a mission. అలాగే ఆయన విషయంలో రెండో అంశంగా చూసుకుంటే మొదటిది గాడ్స్ విల్, రెండవది చూసుకుంటే ఆయన ఎంతో మందికి సువార్త ప్రకటించాడు. ఉదయం లేవడము ఎన్నో పల్లెటూళ్ళకి వెళ్ళడం, సువార్తను ప్రకటించడం, విస్తారంగా ప్రకటించాడు సువార్త, విరివిగా ప్రకటించాడు సువార్త. పరలోక ప్రార్థన నేర్పించాడు మనకు ఆయన, పరలోక ప్రార్థన నేర్పించాడు. అలాగే ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించాడు. తర్వాత ఎన్నో పారబుల్స్ చెప్పి పరలోక రాజ్యం ఎట్లుంటుందో చెప్పాడు, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారో కూడా చెప్పాడు. ఆ విధంగా విస్తారమైనటువంటి సువార్త ప్రకటించాడు ఆయన. చూడండి, అలాగే ఎన్నో అద్భుత క్రియలు చేశాడు, ఎన్నో అద్భుత క్రియలు చేశాడు, చాలా చేశాడు. మొదటిది మనందరికీ తెలుసు, వాటర్ని ద్రాక్షరసంగా మార్చాడు. ఎన్నో క్రియలు చేశాడు, ఎన్నో అద్భుత క్రియలు చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పెట్టాడు. తర్వాత గుడ్డి వారికి చూపించాడు, చెవిటి వారికి చేయించాడు, తర్వాత మూగ వారికి మాటలు ఇచ్చాడు, తర్వాత వ్యాధి గల వారికి స్వచ్ఛత చేశాడు. చివరికి చనిపోయిన లాజరును కూడా లేపాడు. చూడండి, ప్రతిరోజు ఆయన బిజీ, ఎప్పుడు ఖాళీగా లేడు. He never worried about personal fulfillment. Personal fulfillment is the least bother. ఇంకా చెప్పాలంటే తన తండ్రి నామానికి సంపూర్ణ ఘనత తెచ్చాడు. తన తండ్రి నామానికి సంపూర్ణ ఘనత తెచ్చాడు ఆయన పని వల్ల, ఆయన సువార్త వల్ల. చూడండి, ఈ విధంగా ఆయన కంటిన్యూస్గా సువార్త చెప్తూనే ఉన్నాడు. పగలనక రాత్రనక తిండి లేక సువార్త చెబుతూనే ఉన్నాడు. ఆయన మిషన్లో మూడో అంశం ఏంటంటే ప్రపంచ మానవాళి పాపాలకు తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా పెట్టాలని అనుకున్నాడు. అది మూడో అంశం, ముఖ్యమైనది. తన మిషన్లో మూడో అంశం ఏంటంటే ప్రపంచ మానవాళి పాపాల ప్రాయోచితంగా తన ప్రాణాన్ని పెట్టాలనుకోవడం చాలా విలువైన అంశం. చూడండి, మార్కు సువార్త 10:45 ఇలా రాసింది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని. తన మిషన్లో ఇదొక భాగమండి. మిషన్లో ఇది మూడో అంశం. ఇది చాలా ముఖ్యమైనది. చూడండి, ఇన్ని పనులు చేశాడు తన మిషన్లో. ఎ మ్యాన్ ఆన్ మిషన్, ఇన్ని పనులు చేశాడు ఆయన. నేనంటాను, ఏ పర్పస్ డ్రివెన్ లైఫ్. తనకు ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ తను డ్రైవ్ చేస్తుంది. ఏదో కాదు, నాట్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. చూడండి, ఏ పర్పస్ డ్రివెన్ లైఫ్. అలాగే ఈ పర్పస్ డ్రివెన్ లైఫ్లో ఉన్నప్పుడు తనకు కష్టాలు రాలేదంటారా? చాలా వచ్చాయి. ఆ పర్పస్లో ఉన్నప్పుడు తనకు వచ్చిన కష్టాలు చాలా ఉన్నాయి.
ఎవరు ఇష్టపడతారండి తిట్టించుకోవడానికి? ఎవరు ఇష్టపడతారండి అందించుకోవడానికి? ఎవరు ఇష్టపడతారండి బహు మీరు ఉమ్మించుకోవడానికి? Until you have a purpose, you cannot bear that. ఆయన భరించాడు. ఎంత కష్టం, ఎంత అవమానం, అయినా కానీ ఎవరి చిత్తం? ఆయన చిత్తం, తండ్రి చిత్తం జరగాలి. అవమానమైనా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, ఉమ్మి వేసినా పర్వాలేదు. I want to do His will. ఒక్కసారి ఆలోచించండి. ఒకటి తక్కువ 40 కొరడాలు దెబ్బతిన్న శరీరం తన శరీరం దున్నబడింది ఆల్రెడీ. అలాంటి శరీరంతో తన క్రాస్ మోసాడు. ఒకసారి ఆలోచించండి. ఆ శరీరానికి 5 అంచుల కల నెయ్యితో చేతులకి కాళ్ళకు దింపారు, కొట్టారు. అయినా కూడా ఒకే ఒక అంబిషన్, గాడ్స్ విల్. అందుకనే వాళ్ళు ఏమన్నాడు? తండ్రి వీరిని క్షమించి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అన్నాడు. అది గాడ్స్ విల్ అంటే, అది పర్పస్ డ్రివెన్ లైఫ్ అంటే. ఈజ్ నాట్ వరింగ్ అబౌట్ ఎనీథింగ్ అట్ ఆల్. నెవర్ వరీడ్ అబౌట్ ఆల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ చేశాడు. తండ్రి నేను క్షమించు అన్నాడు, కానీ వాళ్ళు ఒక మాట కూడా లేదు. ఎందుకు? హి వాజ్ ఆన్ ఎ మిషన్. అందుకనే ఆయన ఇవన్నీ చేసినందుకే సంతృప్తిగా సాటిస్ఫైడ్ లైఫ్ ఉన్నందుకే తను ఏమంటున్నాడంటే సమాప్తమైనది అని అంటున్నాడు. He completed all his mission accomplished. అందుకే సమాప్తమైనది అని అంటున్నాడు. విక్టరీ, సంతృప్తిగా అంటున్నాడు. ఏదో బాధ కాదు, సంతృప్తిగా అంటున్నాడు. అందుకే నేనంటాను a purpose driven life. చివరి కూడా మనకు ఆయన అసైన్మెంట్ ఇచ్చారండి. నీవు నేను తల్లి గర్భంలో రూపింపక మాడక మునిపే He given a purpose to you and me. తల్లి గర్భంలో రూపింపక మునిపే He had a purpose for us. పర్పస్ డిసైడ్ అయిపోయింది. మన పర్పస్ డిసైడ్ అయిపోయింది. ఈ లోకంలో పుట్టినది ప్రతి ఒక్కటి ఒక పర్పస్ మీద పుట్టాయి. యు టేక్ ఎ ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ పర్పస్. ప్రతి ఒక్కటి ఒక పర్పస్ మీద ఉంటుంది. చూడండి, తర్వాత we are his creation. కదా? అలాగైతే we are a product of owner. Who is owner here? God Almighty. He is our owner. We are product. ఒక ప్రోడక్ట్ ను పర్పస్ తెలుసుకోవాలంటే యూజర్ మాన్యువల్ చదవాలి. ఒక ప్రోడక్ట్ పర్పస్ తెలియాలంటే యూజర్ మాన్యువల్ తెలియాలి. If you are and we are a product of Christ, this is our user manual. If you read it completely, you will come through your purpose and my purpose. No need to go anywhere. ఇది యూజర్ మాన్యువల్. ఇక్కడే చెప్పాడు ఏం చేయాలి, మన పర్పస్ ఏంటి అనేది. కాబట్టి ఆయన మనకిచ్చిన పర్పస్ ఏంటంటే ఆయన మిషన్ మనం కంటిన్యూ చేయడమే ఆయన మనకి ఇచ్చిన పర్పస్. మన పర్పస్ ఏంటి? ఆయన ఇచ్చిన మిషన్ మనం కంటిన్యూ చేయడమే మన పర్పస్.
And it's God-given purpose. God's given mission. It's not like you are choosing it. మనందరికి ఒక పర్పస్ ఉంది. It's a God-given purpose, a mission. So let's all continue. Let's all continue God-given mission. So thank you. And ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన వాక్యం.